నాకు పిల్లలు ఎదుగుతున్నారు, చాలా ఖర్చులుంటాయి. నీకేంట్రా లక్షల లక్షల శాలరీ వస్తుంటే? నీకేం తక్కువ, కొత్తగా కారు మీద కారు మారుస్తున్నావు కదా. రేయ్, నీకు జాబ్ ఉంది, నీకు డబ్బు ఉంది, నా పరిస్థితి ఏంటి? నాకేమీ లేదు, నా వల్ల కాదు. ఇట్లాంటి కిరికిర్లు ఏమి నాకు పెట్టొద్దు. రేయ్, మనుషులేనా మీరు? బుద్ధి ఉందా మీకు? పోయిన సంవత్సరం సంక్రాంతికి అమ్మని మా ఇంటికి తీసుకెళ్ళి 3 రోజుల నుంచి ఆమెకి ఏది కావాలంటే అది వండి పెట్టి దర్జాగా చూసుకున్నాను. పోయిన సంవత్సరం అమ్మ ఆరోగ్యం ఉంది కాబట్టి పండగ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావు. ఆమె అందరికి వండి పెట్టింది, నువ్వేమన్నా వండి పెట్టావా? రేయ్, వాడి మీద అరుస్తున్నావేంట్రా? నువ్వు ఎప్పుడైనా అమ్మని తీసుకెళ్ళి చూసుకున్నావా? నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు ఈరోజు. నాన్న పెన్షన్ డబ్బులు, అమ్మ పెన్షన్ డబ్బులు ప్రేమ పేరుతోటి నువ్వు నొక్కి తింటున్నావు. నువ్వు మాట్లాడుతున్నావా? అమ్మా, నేను నిన్ను చూసుకోలేనమ్మా. నా భార్యకు ఉద్యోగం, నాకు ఉద్యోగం, పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతారు. మనిషిని పెట్టి నీకు సేవ చేయించేంత స్తోమత నా దగ్గర లేదు. రేపు పొద్దున చూసుకున్నా నీకేనా అయితే వీళ్ళిద్దరు నన్నే అంటారు. హో, బాగుందిరా, మహా బాగుంది. ఈమెకేమన్నా అయితే మీ ఇద్దరు నిన్ను అంటామా? చాలా బాగా చెప్తున్నావే. ఆమెకేమన్నా అవ్వాలని కోరుకునేది నువ్వు, ఫస్ట్ నువ్వు, అది గుర్తుపెట్టుకో. అమ్మ పెన్షన్కి నాన్న పెన్షన్కి అదనంగా 15,000 కలిపితేనే ఆమెకు నెల మందుల ఖర్చులకు అవుతుంది. ఇదిగో 5,000 అంటే నా వల్ల కాదు, నాకు చేతనైంది 500. 500 ఇవ్వగలుగుతున్నా. మీరెంత ఇస్తే నేను అంత ఇస్తాను రా. నా వంతు 500. ఇదిగోమ్మా, నా వంతు 500. అమ్మా, 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 అన్నా, అమ్మకి ఏమైందిరా? అమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా, అరే అరే, అమ్మా, అమ్మా లేమ్మా, అమ్మా లేమ్మా. అరే, అనవసరంగా మనగా గొడవ పడి అమ్మని పోగొట్టుకున్నావురా. అమ్మా, అమ్మ లేమ్మా. ఎంత డబ్బుంటే ఏం సుఖరా? అమ్మ లేకపోతే ఎందుకని మన జీవితాలు? ఇక ఎంత పిలిచినా అమ్మ రాదు కదా.